నేను చేతులు పట్టుకొని నేను బతిమాడి కేసు ఆవర్తిస్తుంది ఎందుకనేది ఆ కారణం కూడా నువ్వే చెప్తే బాగుంటుండే కాలనీ వాళ్ళకు. ఓకే ఓకే పాజ్ చేయండి కొంచెం. ఓకే నేను చెప్తాను, మీరే చెప్పాలన్నారు కదా. చేతులు పట్టుకుంది కేసు వేసింది నేను. ఎందుకు వేసినా? నువ్వెందుకు నా చేతులు పట్టుకున్నావు? నీ ఇంటికి నేను రాలే, నీకెక్కడ కలవలే, నువ్వే నా ఆఫీస్కి వచ్చినావు. ఓకే ప్లే. ఒక్క నిమిషం చూడండి, నోట్లకెళ్ళి మాట వస్తలేదని తప్పు చేసింది కాబట్టి నోట్లకెళ్ళి మాట వస్తలేదు. ఎందుకు మాట్లాడు, కంటిన్యూగా మాట్లాడు, నువ్వు నిజస్వరూపం మాట్లాడు, బయటికెళ్ళు, బయటికి తీ నువ్వు మొత్తం. కేసులు పెట్టి ఆ దాంట్లో నాయుడు కూడా ఉంది. ఆ దానికి నేను మళ్ళీ 2023 సంవత్సరాలు నేను 2,000 కట్టుకున్నప్పుడు దానికి కూడా నువ్వు మళ్ళీ నా పైన కేసు పెట్టి ఈ కాలనీలో 64 ఇండ్లు, 64, 63, 64 అనే మాటలు మాట్లాడుతున్నాడు కదా. నాకు ఏమి ఇబ్బంది లేదు దానివల్ల. నేను ఆల్రెడీ జనరల్ బాడీ మీటింగ్లో నేను ప్రతి విషయం క్లియర్గా 64 ఇండ్లు నా పరిస్థితి ఏందని క్లియర్ చెప్పిన. నీ దగ్గర దమ్ముంటే జనరల్ బాడీ మీటింగ్లో నువ్వు చేసిన వీడియో ఏదైతే నువ్వు పెట్టిన ప్రొజెక్టరు నువ్వు వీడియో రిలీజ్ చేస్తే పబ్లిక్ మొత్తం తెలుస్తుంది. సమస్య ఎక్కడికి వెళ్ళి పుట్టింది, ఎందుకు ప్రాబ్లం అయింది, నవీన్ గౌడ్ ఎందుకు బ్యాడ్ అయింది అనేది తెలుస్తుంది. నువ్వు విన్న తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ రిలీజ్ చేయి, నువ్వు ఆ లింక్ ముందర పెట్టు. జనరల్ బాడీ మీటింగ్ది నువ్వు ముందర పెట్టి నువ్వు ఎలక్షన్లకు రా, ఆడ నిలబడు, ఓట్లు వేయించుకో, నువ్వు గెలువు, నేను చూస్తా అది కూడా. ఓకే ప్లే. నా పైన కేసు పెట్టి నేను తర్వాత నీకు అడిగిన డబ్బులు ఇవ్వగానే దాన్ని కేసు వాపసు తీసుకున్నాను. ఓకే ఒక్క నిమిషం, ఈ దాన్ని నా మాట సరే. కేసు వాపసు తీసుకున్నా, నువ్వు అడిగిన డబ్బులు నాకు ఇచ్చినావు. కాలనీ నుంచి వచ్చారు, బయట వాళ్ళు ఎవరిని విలువలేదు. ఇక్కడ నీకెవరో మధ్యవర్తి ఉన్నాడో ఆ మధ్యవర్తిని కూడా తెచ్చుకున్నావు. ఆయనతో ఫోన్లు మాట్లాడతావా, ఏం చేస్తావా, రేపు పొద్దున ఆయనతోటి కాలనీ వాసులతోటి నిరూపించు. డబ్బులు ఇచ్చినా, ఆయనకి నవీన్ గౌడ్కి పైసలు ఇచ్చినా అనేది నిరూపించు. నేను దానికి ఒప్పుకుంటా. నువ్వు నిరూపించిన తర్వాత ఒప్పుకుంటా. ఈ అసత్య ప్రచారాలు నువ్వు చేయకు, దుష్ప్రచారాలు వద్దు, సరిపోయింది. నువ్వు చేసిన తప్పులు చాలా ఉన్నాయి, బయట పెడతా, ఈ రోజు నుంచి బయట పెడతా, చూసుకో. ఇంకా ప్లీజ్ చర్య అనుకుంటే ఇంకేమంటారు నువ్వే చెప్పేసేదానికి. ఇంకొకటి, నువ్వు నా పైన రెండోసారి కేసు పెట్టినప్పుడు నీలాగా నేను 64 మంది పైన కేసు పెట్టి వాళ్ళందరినీ హింసించలేదు. 3 అంతస్తులు కట్టుకున్నాను నేను ఒక అంతస్తు. ఓకే 64 మంది మీద నువ్వు హింసించలేదు. నువ్వేం చేసినావు? నీ తప్పెందుకు ఉంది? నువ్వు కేసు ఎందుకే, నేను కేసు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అది చెప్పు ఫస్ట్ క్లియర్గా. కేసుకి నువ్వు వచ్చి నా ఆఫీస్కి వచ్చి బతలాన్న రోజు వచ్చింది, నేను నీ దగ్గర రాలే, నువ్వు నా దగ్గరికి వచ్చినావు. నువ్వు చెప్పు, నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వు. ఫస్ట్ నువ్వు ఆన్సర్ ఇచ్చిన తర్వాత మాట్లాడు. 64 మంది మీద నువ్వు వేలే అంటున్నావు కదా, నా దగ్గరికి వచ్చినావు కదా, మాట్లాడు ప్లీజ్. నువ్వు నా పైన కేసు పెట్టినప్పుడు నేను నీతోనే సెటిల్మెంట్ చేసుకున్నా, కానీ వేరే ఇంటర్వ్యూ మాత్రం నేను నువ్వు సతాయించినట్టు వేరే కాలనీ మాత్రం సతాయించలేదు. ఓకే ఒక్క నిమిషం, నువ్వు చేసే పౌజ్ చేయండి. సరే, నాతోటి సెటిల్మెంట్ చేసుకున్నావు. నాతోటి సెటిల్మెంట్ చేసినప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు సెటిల్మెంట్ చేసుకున్నావు స్వామి? నీది కరెక్ట్ ఉంటే, నువ్వు కరెక్ట్ మనిషివి కదా, నువ్వు లీగల్గా పోయేటోను కదా, నీ దగ్గర రూల్స్ ప్రకారం కట్టినావు కదా. నీ ఇల్లు ఏంది, నీ కథ ఏంది అనేది ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్న ప్రతి పరిస్థితి అందరికి తెలిసిన విషయమే. నా పైన కేసు పెట్టి నేను తర్వాత నీకు అడిగిన డబ్బులు ఇవ్వగానే దాన్ని కేసు వాపసు తీసుకున్నావు. ఈ దాన్ని ఈ చర్యను సంఘ విద్రోహ చర్య అనుకుంటే ఇంకేమంటారు నువ్వే చెప్పేసేదానికి. ఇంకొకటి, సంఘ విద్రోహ చర్య బాగుంది. సంఘ విద్రోహ చర్య ఎక్కడ? సంఘ విద్రోహ చర్య నువ్వు చేస్తున్నావు. సంఘ విద్రోహ చర్య నీ ఫ్లోర్లు, నీ కథ ఏంటనేది వివరించదలుచుకోలేదు. ఇప్పుడు అది వదిలేద్దాం. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నేను నిన్ను డబ్బులు అడిగినా, డబ్బులు ఇవ్వకపోతే నేను కేసు వేసిన, దాని తర్వాత మీరు నెక్స్ట్ నా దగ్గరికి కేసు వేసిన తర్వాత మీరు వచ్చిర్రు అనే మాట మాట్లాడుతున్నావు కదా. నేను ఏ రోజు కలవలే, నేను ఏ రోజు పట్టుకోలేదు. ఒకరోజు ఒక సామాన్యుడు నీ మీద ఒక్కటే గ్రూప్లో ఒక క్వశ్చన్ వేసిండు, ఒక మాట మాట్లాడితే నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినావు. ఒక సామాన్యుడు రాజకీయంకి వస్తే ఒక సామాన్యుడు మాట్లాడితే ఏమవుతుందో ఈరోజు నీకు కనబడుతుంది. నువ్వు ఈరోజు ఫ్యామిలీతోటి మొత్తం డివైడర్ల మీద కూర్చున్నారు, ప్రచారాలు చేస్తున్నారు, కుటుంబ పాలనతోటే చేస్తున్నారు. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా అది కుటుంబమే నడుస్తుంది, కుటుంబ అధికారమే నడుస్తుంది, కుటుంబ పాలనే నడుస్తుంది. మీరు ఈ విధంగా మాటలు ఎవరినో మభ్యపరచడానికి చెప్తే ఎవరు వినిపించుకునే పరిస్థితిలో కూడా లేరు. ఒకవేళ నీ దగ్గరే డబ్బులు తీసుకుంటే నేను
నీ దగ్గర డబ్బులు తీసుకున్నా కదా, ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్నో కడుతున్నారు ఇక్కడ. ఒక్కరితో నిరూపించు, డబ్బులు తీసుకున్నాడు నవీన్ వచ్చి పైసలు తీసుకున్నాడు అని చెప్పి ఒక దగ్గర నిరూపించినాక మాట్లాడు. ఇంకో విషయం లేదు, రెండోసారి కేసు పెట్టినప్పుడు నీలాగా నేను 64 మంది పైన కేసు పెట్టి వాళ్ళందరినీ హింసించలేదు. 3 అంతస్తులు కట్టుకున్నారు, నేను ఒక అంతస్తు ఎక్కువ కట్టినా. కానీ నా పైన కేసు పెట్టినప్పుడు ఒక అంతస్తు ఎక్కువ కట్టినావు. 244 గజాల్లో దాని పర్మిషన్ 200 స్క్వేర్ యార్డ్స్కి నువ్వు పర్మిషన్ తీసుకున్నావు. నువ్వు 39 గజాలు నీ పేరు మీద చేసుకున్నావు, మిగతాదంతా మీ ఆవిడ పేరు మీద చేసుకున్నావు. మాకేం ఇబ్బంది లేదు దానివల్ల. నువ్వు పర్మిషన్ తీసుకున్నావు, ఎక్స్ట్రా ఫ్లోర్ వేసినావు. దానివల్ల ఎవరికి నష్టం లేదు, నీకు నష్టం లేదు, నాకు నష్టం లేదు, కాలనీకి నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు అనే ఫీలింగ్లో నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేస్తే దానికి పార్కింగ్ ఎడబెడతావు, నీళ్ళు ఎడికెళ్ళి తెస్తావు, కరెంట్ ఎడికెళ్ళి తెస్తావు, డ్రైనేజ్ ఎడికెళ్ళి తెస్తావు. డ్రైనేజీ 5 ఫ్లోర్ల బిల్డింగ్కి ఎడికెళ్ళిపోతుంది నీళ్ళు, అదంతా అవుట్ఫ్లో అవుతుంది. నువ్వు ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు లోన్ లేదు, 2 బిల్డింగ్లు కట్టినావు, లోన్ లేదు, ఎక్కడికి వెళ్ళి కడుతున్నావు ఇవన్నీ డబ్బులు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ. నువ్వు ఎప్పటి వరకు కూడా ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ చేస్తున్నావు. నీ దగ్గర బ్లాక్ మెయిల్ ఎంత ఉంది, నువ్వేం సంపాదిస్తున్నావు. ఈరోజు ₹1 కమిషన్ దారుడు అన్నావు కదా, ₹1 కమిషన్ దారునే నేను చేసే దందా క్లియర్. 10 సంవత్సరాల నుంచి ఇదే రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నా, నాకు తెలుసు కాబట్టి నువ్వు ఏమేమి తప్పులు చేసినావో నేను చూసిన. నువ్వు ఇంటింటి తిరిగినావు కదా, ఎక్స్ట్రా ఫ్లోర్ వేయొద్దు, పెంట్ హౌస్ వేయొద్దు, కింద పార్కింగ్లో కట్టవద్దు అన్న మాటలు అవన్నీ మర్చిపోయినావా కిషోర్ కుమార్, మేస్త్రి కిషోర్ కుమార్? మరి ఆ రోజు ఎందుకు రాలి ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా, అవన్నీ రిపీట్ చేసుకో. ఆ రోజు నీ అసోసియేషన్లు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో నీకు గుర్తు. నా మిత్రులు, నా అన్నలు, నా గురువులు అందరూ వాళ్ళందరూ నీతో తిరిగిన వాళ్ళే కదా. మరి వాళ్ళకి ఎందుకు సంజాయిషి చేయలేకపోయినావు ఆ రోజు? నువ్వు ఎక్స్ట్రా ఫ్లోర్ వేయద్దన్నావు, నువ్వే వేసి ఈరోజు కూడా చెప్తున్నాను. నా మీటింగ్లో నేను పెట్టిన వీడియోలో కూడా ఏ రోజుకి కూడా నేను వీళ్ళకే వేయండి, వీళ్ళు మంచోళ్ళు అని నేను ఏదో నిరూపించలే. మీరు ఆలోచించండి, విఘ్నులు మీరంతా. ఛాన్స్ ఇచ్చిర్రు, ఒకళ్ళు పరిపాలన చూసిర్రు, ఇంకో పరిపాలన చూడండి అన్న. మీటింగ్లో పోయినాం, సమాధానం ఇచ్చినాం. జనరల్ బాడీ మీటింగ్లో లింక్ పెట్టు, జనరల్ బాడీ మీటింగ్లో వీడియో లింక్ పెట్టు. బయట ఎందుకు పేర్లు మార్చుకొని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ప్లీజ్. సెటిల్మెంట్ చేసుకున్నా, కానీ వేరే ఇంటర్వ్యూ మాత్రం నేను నువ్వు సతాయించినట్టు వేరే కావాలి మాత్రం సతాయించలేదు. నువ్వు చేసే పనులన్నీ కూడా ఈ దందాలు. నన్ను బెదిరించిన విషయం పబ్లిక్గా నువ్వే ఒప్పుకున్నావు. నాకు ఏమైనా బెదిరించిన నేను ₹1 కమిషన్ దారుని, కాలి మీద బతికేటోని నేను బెదిరిస్తే ప్రెసిడెంట్ ఎందుకు భయపడతాడండి? చిన్న మాట ఆలోచించండి. కాలనీ ప్రెసిడెంట్ భయపడతాడా నేను బెదిరిస్తే? నాలాగా రియల్ ఎస్టేట్ ఆఫీసులు 20 ఉన్నాయి, 100 ఉన్నాయి. ఎంతోమంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఏజెంట్లు 100 మంది ఉన్నారు ఇక్కడ. నేను డబ్బు పెడుతున్నా, డబ్బు తీసుకుంటున్నా. ₹1 కమిషన్ దారుని పబ్లిసిటీ చేస్తున్నావు కదా, సంతోషమే. నవీన్ భాయ్ ₹1 తీసుకుంటాడు, ఇది బిజినెస్ కూడా ఉపయోగపడుతుంది, సంతోషమే. కానివ్వండి, ప్లే చేయండి. నువ్వే వహించాల్సి ఉంటుంది నవీన్ రావు. మేము ఈ కాలనీలో బతుకుతున్నాం, నువ్వు ఈ కాలనీ పైన బతుకుతున్నావు నవీన్ రావు, అది గుర్తుంచుకోవాలి. ఓకే, ఒక్క నిమిషం. కాలనీ పైన నేను బతుకుతున్నా. నువ్వు కాలనీకి రాకముందుకే 2016-15 నుంచి నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా. 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ కాలనీలో ఏం జరుగుతుంది ఏందనేది నువ్వు ఇవాళ వచ్చినావు. నువ్వు ఎప్పుడు కట్టినావు ఇల్లు? నువ్వు చెప్పినావు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అన్నావు. దానికంటే ముందు నుంచి ఉన్నా నేను. ఇదే ఊరు నుంచి బస్సులో కాలేజీకి పోయినా, స్కూల్కి పోయినా, ఇక్కడ ఉన్నాను నేను. నువ్వు ఏది లేదు, ఆడబెట్టుకోవడానికి కూడా లేదు. శవాన్ని ఇంట్లోకి తీసుకురానియలేదని ఏ విషయం అంటే చెప్తున్నావో ఆ వ్యక్తి నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ వ్యక్తి జనాలు అనుకుంటున్నట్టు నేను కాదు. నా ఇంటికి ఎవరు శవాన్ని తీసుకురాలేదు, నా ఇంట్లో కిరాయికి ఎవరు ఉన్నారు, చాలుకోలేదు నా దగ్గర. హిందూ సాంప్రదాయ. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడాడు, నీకు తెలుసు నాకు తెలుసు అన్నాడు. ఆ మనిషి ఎవరు వెనకాల ఉన్నారు? నువ్వు బ్రీఫ్ చేసిన అంటున్నావు. నేను అడిగిన క్వశ్చన్కి, నేను చెప్పిన మాటకి నువ్వు బ్రీఫ్ చేసినావు కదా ఒక విషయంలో. కానీ కాళ్ళకైతే తెలిసింది కదా నేను చెప్పిన దానికి నువ్వు ఆన్సర్ ఇచ్చినావు కదా, నేను బ్రీఫ్ చేసిన అని. అంటే అందరికి ఆన్సర్ ఇచ్చినావు కదా. ఇప్పటి వరకు నిన్ను అడిగినోడు లేడు, నిన్ను క్వశ్చన్ వేసినోడు లేడు. ఈ రోజు వరకు కూడా నిన్ను ఎవరు క్వశ్చన్ వేయలే. ఈరోజు నేను క్వశ్చన్ వేసిన కాబట్టి ఆన్సర్ ఇస్తున్నావు. నిన్ను క్వశ్చన్ వేసిన వాళ్ళు గ్రూప్లోకి వెళ్ళి డిలీట్, సమాధానం లేదు, ఫోన్ రాదు, మెసేజ్ పెట్టినా 11 గంటలకు చూసుకో. నువ్వు పొద్దుగలరా ప్రోగ్రామ్కి రా, అది నువ్వు తెలుసుకొని రా. అడిగితే ఆన్సర్ ఉండదు. పూజలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పూజలు చేయించినవి ఉన్నాయి, ఎన్నో పూజలు జరిగినాయి మీ దగ్గర ఈవెంట్లల్లో. ఆ పూజలకి ఎవరికి ఏం రెస్పెక్ట్ ఇచ్చినావు, ఎవరికి ఏం మర్యాద ఇచ్చినావు, అది ఏందనేది తెలుసు. అది నీకు కూడా వర్తిస్తుంది. ఒక చనిపోయిన బాడీ గురించి మాట్లాడతలే నేను, దాని గురించి మాట్లాడాను. వాళ్ళ మనోవేదన నేను విన్నా. నేను ఇంటికి తిరిగినప్పుడు ఒక ప్లేస్లో నేను ఒక సందర్భంలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు పడిన బాధను విన్నా కాబట్టి ఆ వీడియో చేయాల్సి వచ్చింది, ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది. నీకో చట్టం, నాకో చట్టం,
కాలనీకో చట్టం లేదు, ఒకటే రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారంగా బతకండి. విలువియండి, ఫస్ట్ విలువియండి, విలువిచ్చి మాట్లాడండి ప్లీజ్. హిందువుకు కొన్ని వాళ్ళ పద్ధతులు ఉంటాయి. వాళ్ళకు ఈ విషయమై ఎస్పెషల్లీ వ్యక్తిగత ఆచారాలను మనం గౌరవించాలి, కానీ దానికోసం వాళ్ళని కించపరచదు. ఎవరికైనా కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు వాళ్ళు పాటిస్తారు, అది వాళ్ళ వ్యక్తిగతం. దానికోసం వ్యక్తిగత విషయాల్లో అన్నావు కదా, కూడా విమర్శించవద్దు నువ్వు. నేను పోటీలో లేను కిషోర్ కుమార్, నేను పోటీలో లేను. పోటీలు ఉన్నా అనుకుంటున్నావా నువ్వు ఎందుకు సమాధానం నాకెందుకు ఇస్తున్నావు? నన్ను ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు? పోటీలో లేనోనికి నేను ఒక్కరిని పోటీలో లేకపోతే నువ్వు అంతెందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడే విషయాలు అర్థమవుతుంది అందరికీ. ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేసేటోడే భయపడతాడు, తప్పు చేయనోడు భయపడాడు. నీ మాటలలో, నీ ఫేస్ వాల్యూలోనే, నీ ఎక్స్ప్రెషన్లోనే కనబడుతుంది. నువ్వు నీ చూస్తే తెలుస్తుంది. నాకెందుకు సామె నువ్వు చెప్పే నీతి భోగాలు ఏమంటారు? సామెత ఇప్పుడు మాట్లాడితే బాగుండదు ప్లీజ్. We cannot force anybody to keep the body in the house. ఓకే, ఇంకోటి ఒకవేళ నిజంగా అక్కడ ఉండి మీరు ఆ టైం లోపల ఇంజనం సాంగ్ పరిచినప్పుడు you would have taken the body to your office and there they would have performed all. ఆ పని చేసేయండి, అది చేయకుండా ఇటువంటి అవాండాలు వేయడం వాళ్ళ మీద. ఈ మాటలలో కనబడుతుంది కదా మన మనిషి లీడర్, కాలనీ లీడర్ ఎలా ఉండో ఫేస్ ఊహాలు కనబడుతున్నాయి కదా. చూడండి కొంచెం, అది చూడండి. నేను మాట్లాడినప్పుడు ఎట్లుంది, ఈయన మాట్లాడినప్పుడు ఎట్లుందో చూడండి. మనిషి మాట్లాడుతుండా, ధైర్యంతో మాట్లాడుతుండా, బలం ఉందా లేదా చూడండి. ఒక సామాన్యుడు రాజకీయం చేస్తే ఎట్లుంటుందో ఈరోజు కనబడింది కాలనీలో. ఎప్పుడైనా అర్థం చేసుకోండి. మీరు అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరా ఏదో నీకు ఓటేస్తారని నువ్వు అనుకోకు. ధైర్యంతో ఉండి ఎప్పుడైనా తప్పు చేయనోడు ఎప్పుడైనా మాట్లాడతాడు, ధైర్యంగా మాట్లాడతాడు, రుబాబుగా మాట్లాడతాడు. నీ ఆలోచన ఎక్కడుందో, నీ కథ ఎక్కడుందో ఆలోచించు. వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరిని విమర్శించకు, ధైర్యం చేసుకొని మాట్లాడు, పర్ఫెక్ట్గా మాట్లాడు, విమర్శించు. మాకు అవకాశం లేదు, అవకాశం లేకుండా మేము చేసిన పనులు ఉన్నాయి. నేను మాట్లాడాలా వాడిని చెప్పినా కదా ఇప్పటిదాకా కూడా. మాకు అనుభవం ఉంది, మమ్మల్ని గెలిపించండి. అనుభవం ఉండి నువ్వు ఏం చేసినావయ్యా? ఏది చేసినా సొసైటీ నుంచి చేయించినావు. సొసైటీని మెచ్చుకో. నువ్వు వీడియోలో సొసైటీని మెచ్చుకో. ఎందుకు మెచ్చుకో అంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు చేయించిన, వాళ్ళతో చేయించిన. గవర్నమెంట్తో నువ్వు ₹1 పని చేయాలి. 65 లక్షల రూపాయల శాంక్షన్ చేయించినాం రోడ్డు, సీసీ రోడ్డు. మేము వీడియో చేయాలంటే 10 మంది కలిసి మేము వీడియో చేస్తాం. అందరం మా టీం అంతా కలిసి చేస్తుంది. ఇప్పుడు కొత్త ప్యానల్ కాదు, గతంలో మేము అందరం ఉన్నోళ్ళమంతా సీసీ రోడ్, ఓక్ వ్యాలీ స్కూల్ దగ్గర సీసీ రోడ్ 65 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినాం. We have to respect their feelings. ఆ కార్యక్రమం తర్వాత మేము ఆ వ్యక్తిని కలిసి ఈ విషయమై కౌన్సిలింగ్ కూడా ఇచ్చినాము. ఇటువంటి ఇవన్నీ ఇటువంటి కార్యక్రమాలు మేము వచ్చింది పోటీకి రాలే స్వామి, నేను క్వశ్చన్ వేయనీకి వచ్చినాం, ప్రశ్నించనీకి వచ్చినాం. నీ దగ్గర ఆన్సర్ లేదు, అందుకే మమ్మల్ని మేము యాడ్ చేయలేకపోయినావు. నీ దగ్గర దమ్ము లేదు. యాడ్ చేసి ఉంటే ఆ రోజు నుంచి కాలనీ అంతా చూసేది. నువ్వు గ్రూప్లో 190 130 ఉంది నీ గ్రూప్లో. ఎగ్జాక్ట్లీ తెలియదు, నీ గ్రూప్ సంగతి నాకు తెలియదు కాబట్టి మాట్లాడుతున్నా. నా విషయాలు మీరు మాట్లాడారు కదా, నా విషయాలు మీరు డిస్కషన్ చేసారు కదా. మీ ఆటకృష్ణ ఏదో మాట్లాడింది కదా రోడ్డు విషయంలో, అది జరగదు, అది కాదు అని. మొత్తం ఎంత జరిగినా జరగదన్నాడు. ఎమ్మెల్యేని, కార్పొరేటర్ని కూడా విమర్శించిండు. ఇవాళ ఎందుకు విమర్శిస్తలేవు మరి? రోడ్ అయింది కదా, ఎందుకు అవుతుందని ఎందుకు విమర్శిస్తలేవు? అడ్డం పడాల్సింది రోడ్ వద్దని. రోడ్ ఎందుకు మరి ఇలా సైలెంట్గా ఉన్నావు? ఈరోజు ఒక్క విషయంలో మాట్లాడుతున్నావు కదా. ఏంటి నువ్వు చేసిన పని ఏంది? నా దగ్గరకు వచ్చి నువ్వు డబ్బులు ఇచ్చిన నిరూపించిన రోజు మాట్లాడతా, చూపి. నువ్వు నీ మీద కంటెంప్ట్కి పోతా, నీ మీద ఖచ్చితంగా పోతా, డిఫర్మేషన్ కేసు వేస్తా, చూసుకో. రేపు సాయంత్రం లోపల నువ్వు నన్ను క్షమించని చెప్పి నువ్వు ఏదైతే వీడియో చేసినావో కాలనీ అందరికి చెప్పు, లేదా నేను చూపిస్తా, చూసుకో. దాని తర్వాత చూసుకో. నేనేం పోటీలో లేను. నువ్వు నన్నే టార్గెట్ చేస్తున్నావు. 9 మంది బయటికి రాలే, ఇంకా వాళ్ళ దగ్గర దమ్ము ఉంది. అలా గైడెన్స్ ఇస్తాం, అందరం ఇస్తాం. నేను ఒక్కడిని ఇయ్యా. కాలనీలు ఎంతమంది ఉన్నారో, మేధావులు ఉన్నారో అందరు ఇస్తారు వాళ్ళకి గైడెన్స్. అందరితో పోతుర్రు, అందరి దగ్గరికి వెళ్తుర్రు. చూసుకున్న రోజు తెలుస్తుంది నీకు. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవాళ 64 ఇండ్లు ఏమన్నా అంటే పైసలు ఇచ్చినా, ఎవరికి ఇచ్చినావయ్యా? ఎవరికి ఇచ్చినావు? నిరూపించిన రోజు చెప్తా నేను సాయంత్రం లోపల. సరే, ఎలక్షన్లకు గెలిపోవడంలో సహజం, 100% గెలుస్తారు, నేను హామీ ఇస్తున్నా, చూసుకో. నువ్వు ఆ రోడ్డు ఆవలి వైపు ఉండవు నవీన్ గౌడ్. ఇక్కడ కేవలం నువ్వు 10కి మాట్లాడుకొని 11కు అనుకొని ఆ ₹1 బిజినెస్ చేసే వ్యక్తి. ఓకే, 10కి మాట్లాడుకొని 11కి నేను అమ్ముకుంటున్నా అన్నాడు. ₹1 నాది, ₹1 కదా. ఇది నీ ప్రచారం మంచిదే. నాకు
నేను వ్యాపారమే నాది, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్. సంతోషమైన మాటనే మాట్లాడినావు. నేను ₹1 బిజినెస్ మ్యాన్నే. బిల్డింగ్లు నాయి, ఏది 5 ఫ్లోర్ల బిల్డింగ్ నాదే, నువ్వు ఇంకో బిల్డింగ్ నాదే. రేకుల రూమ్లో నువ్వు ఉంటున్నావు కిషోర్ కుమార్, మేస్త్రి కిషోర్ కుమార్. నువ్వు 120 గజాలు 120 గజాలు ఏదైతే కట్టుకున్నావో అక్కడ సొసైటీ బిల్డింగ్ వెనకాల, అది నీవి. 2 బిల్డింగ్లు నావి. ₹1 సంపాదించుకున్నా. కాలనీ మొత్తంలో నేనే సంపాదించుకున్నా. కాలనీ మీద బతికేటోని నేనే. నువ్వా నేనా అనేది కాలనీ అందరికి తెలుస్తుంది. విఘ్నులు వాళ్ళంతా చూస్తారు.